షో 5 ప్రధానిగా మోదీ హ్యాట్రిక్. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం మరికొద్ది సేపట్లోనే. ఆ డీటెయిల్స్ని ముందుగా ట్రాక్ చేద్దాం. ఇక ఎన్డీఏ కూటమికి అఖండ విజయం కట్టబెట్టిన ఏపీ నుంచి ముగ్గురికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలంగాణకి ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది. ఇద్దరికి పీఎంఓ నుంచి పిలుపు కూడా వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ షురూ చేసిన చంద్రబాబు తన మార్క్ నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. మరొక ఎక్స్క్లూజివ్ వార్త. ఇవాళ న్యూయార్క్ లో హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ ఉంది. దాయాదుల మధ్య జరగనున్న పోరుకు సంబంధించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ డీటెయిల్స్ ఇవాళ 5 వాళ్ళ ప్రపంచం దృష్టంతా ఇప్పుడు ఢిల్లీ వైపే. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు మోదీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. నమో పట్టాభిషేకానికి దేశ విదేశాల నుంచి విశిష్ట అతిథులు తరలివచ్చారు. ఢిల్లీకి వచ్చే వీరందరికీ తగిన ఆతిథ్యం ఇవ్వడంతో పాటు రాకపోకల సందర్భంగా పటిష్టమైన భద్రతను కల్పించారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో అద్వితీయ ఏర్పాట్లు చేశారు. నమో ప్రమాణోత్సవం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ది సేమ్ టైం ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా సెక్యూరిటీని టైటన్ చేశారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతోటి ఢిల్లీని జల్లెడ పడుతున్నారు. ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లోపల బయట 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు, విశిష్ట అతిథులు బస చేసిన హోటల్స్ దగ్గర సెక్యూరిటీని పటిష్టం చేశారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, మరి కాసేపట్లో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాత్రమే వరుసగా 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీకే ఆ ఘనత దక్కిందని చెప్పవచ్చు. ఈ హ్యాట్రిక్ విజయం అనంతరం చేస్తున్న ప్రమాణ స్వీకారానికి దేశ విదేశీ అతిథులను కూడా ఆహ్వానించారు. అందులో సార్క్ దేశాల ప్రతినిధులు ఉన్నారు. ఇరుగు పొరుగు దేశాల అధినేతల్ని కూడా ప్రధాని ఈ వేడుక కోసం హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇకపోతే ఈసారి ప్రధానితో పాటుగా పూర్తి స్థాయి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 70 మంది ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారందరికీ ఎవరెవరికైతే తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి అనుకున్నారో, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నవాళ్ళు, స్వతంత్ర హోదా కలిగిన క్యాబినెట్ సహాయ మంత్రులు ఇలా 3 కేటగిరీలుగా ఉన్న వారందరికీ ఈరోజు తన నివాసంలో ఒక తేనీటి విందునిచ్చారు ప్రధానమంత్రి. ఆ తర్వాత వారందరినీ ఉద్దేశించి ప్రసంగించారు, మార్గనిర్దేశం చేశారు. ఈ 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం ఎలా ఉండాలనుకుంటుంది అన్నది వారికి విడమర్చి చెప్పారు. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి ప్రాతినిధ్యం లభించింది. గతంలో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే ఒక తెలుగు మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. కానీ ఈసారి 5గురికి ప్రాతినిధ్యం లభించింది. తెలంగాణ నుంచే కోటా పెరిగింది. గతంలో 4 మాత్రమే గెలుపొందినప్పుడు ఒక కిషన్ రెడ్డికే కేంద్ర మంత్రి పదవినిచ్చారు. ఈసారి 2కి ఇచ్చారు. అందులో కిషన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తుండగా బండి సంజయ్కి కూడా ఈసారి చోటు కల్పించారు. ఆయనకు సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వీలుంటే సహాయ మంత్రిగా ఉంటూనే స్వతంత్ర హోదా కలిగిన ఇండిపెండెంట్ ఛార్జ్ తోటే ఆయన బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అక్కడ అత్యధిక స్థానాల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో తెలుగుదేశంకు ఒక క్యాబినెట్ ర్యాంకు, ఒక సహాయ మంత్రి పదవిని వస్తాను నేను. ఆ బ్రేకింగ్ ఏంటో ఒక్కసారి చూద్దాము. కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో నడ్డాని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతని మరొకరికి అప్పగించి ఆయనను కేబినెట్లోకి తీసుకునే యోచన మోదీ 3.0 కేబినెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా సైతం ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్లో కొలువు తీరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రైట్ మహాత్మా, ప్లీజ్ కంటిన్యూ.
ఎగ్జాక్ట్లీ. జేపీ నడ్డా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లోకి తీసుకోవాలని అగ్రనాయకత్వం డిసైడ్ చేసింది. ఆ క్రమంలో ఆయన వస్తున్నారు. అలాగే ఈసారి గెలుపొందిన వారిలో వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ఆయన కూడా ఉన్నారు. అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి ఉన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. సర్బానంద్ సోనోవాల్ గత క్యాబినెట్లో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఇలా మాజీ ముఖ్యమంత్రుల్ని క్యాబినెట్లో అకామిడేట్ చేస్తున్నారు. అలాగే కొత్త పాత్రల కలయికలాగా ఈ క్యాబినెట్ కూర్పు ఉందని చెప్పవచ్చు. ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వారు ఇటు ఎస్ జయశంకర్ దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్ట తీసుకురావడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆయనకు అదే పోర్ట్ఫోలియోతో మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మరికొంతమంది శాఖల్ని కూడా యాజ్ టీజ్గా కంటిన్యూ చేయబోతున్నారు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక తెలుగుదేశం నుంచి ఇద్దరికి చోటు లభించింది. కింజారపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఇద్దరు చెరొక సామాజిక, ఒకరు బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ నుంచి గెలుపొందిన ముగ్గురులో ఇటు పురంధేశ్వరి సీనియారిటీ ఉండి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ ఆమెకు చోటు కల్పిస్తే ఒకే రాష్ట్రం నుంచి ముగ్గురులో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు. అలాగే సీఎం రమేష్కు చోటు కల్పించినట్లయితే ఒకే రాష్ట్రంలో ఉన్న ముగ్గురులో ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు. కాబట్టి ఈ సోషల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడం, అలాగే పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి అయిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు కల్పించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రకమైన సోషల్ ఈక్వేషన్స్ని చూసుకున్నారు. తెలంగాణలో ఒక ఓసీ ఒక బీసీ ఉండేలాగా చూసుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా ఎక్సర్సైజ్ చేసి నిన్న సుదీర్ఘంగా 8 నుంచి 9 గంటల పాటు ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. పీఎంతో పాటుగా జేపీ నడ్డా, అమిత్ షా, అలాగే బిఎల్ సంతోష్ ఈ భేటీలో పాల్గొని క్యాబినెట్ కూర్పు మీద కూలంకషంగా చర్చించారు. అలాగే మిత్రపక్షాలకు 5 కంటే ఎక్కువ మంది ఎంపీలను గెలిచిన రాజకీయ పార్టీలకు ఒక క్యాబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. 5 కంటే తక్కువ మంది గెలిచిన వారికి ఒక సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. ఇలా మొత్తంగా 12 మంది మిత్రపక్షాల సభ్యులకు చోటు లభించింది. ఆ 12 తీసేస్తే మిగతా 58 మంది బీజేపీ నుంచే ఉన్నారు. కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా భారతీయ జనతా పార్టీ తమ వద్దనే అడ్డుపెట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది ముగిసేసరికి రాత్రి 10-11 కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 70 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి. రైట్ మహాత్మా. రైట్, ఇక ఎన్డీఏ కూటమికి అఖండ విజయం కట్టబెట్టిన ఏపీకి ఈసారి ప్రత్యేక స్థానం లభిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మరొకరు బీజేపీ ఎంపీ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఆయనకు కీలక శాఖ కేటాయించబోతున్నట్లు ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక టీడీపీ తరఫున గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ ను అదృష్టం వరించింది. ఎంపీగా గెలిచింది మొదటిసారి అయినా ఢిల్లీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. టీడీపీ కోటాలో పెమ్మసానికి కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఇక అదే సమయంలో నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. పీఎం నివాసానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా అందింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. ముగ్గురు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ముగ్గురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరిగ్గా వారం క్రితం గత ఆదివారం ఈ సమయానికి చూస్తే రాష్ట్రంలో చాలా అంబిగ్యూటీ. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో క్యాబినెట్ ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్ర క్యాబినెట్ గురించి చర్చించుకోవాల్సిన సమయంలో కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు ఉండడం అంత పెద్ద ఎత్తున అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఈరోజు క్యాబినెట్లో ముగ్గురు ఎంపీలు ఈరోజు ప్రధానంగా క్యాబినెట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమిలో దాదాపు ఎన్డీఏలో మొత్తం మీద బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా రిజిస్టర్ అయింది. దీంతో 16 మంది ఎంపీలున్న తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో, కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి 2 పదవులు ఇచ్చారు. మరొక 2 కేంద్ర మంత్రి పదవులు కూడా రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన 2 స్థానాల్లో ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఒకటి ప్రధానంగా శ్రీకాకుళంకు సంబంధించిన, ఎందుకంటే ఉత్తరాంధ్రకి సాధారణంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన ప్రతి సందర్భంలో కూడా ఉత్తరాంధ్రకి చాలా కీలకమైన ప్రాధాన్యత, కీలకమైన క్యాబినెట్ ర్యాంకు దక్కుతూనే వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో క్యాబినెట్కి ఎంఓఎస్కి చాలా తేడా ఉంటుంది. క్యాబినెట్ మినిస్ట్రీకి వాళ్ళు మాత్రమే ప్రధానితో సమావేశం క్యాబినెట్లో అటెండ్ అవుతారు. ఎంఓఎస్లు అవసరమైతేనే అట్లాంటి మీటింగ్లకు వెళ్తుంటారు. అలాంటి కీలకమైన క్యాబినెట్ పదవిని దక్కించుకోవడంలో ఉత్తరాంధ్ర మరొకసారి విజయం సాధించని చెప్పాలి. ఎందుకంటే గతంలో 1994లో అప్పట్లో ఎర్రంనాయుడు కేంద్ర మంత్రిగా ఆయన అప్పట్లో క్యాబినెట్లో ఉన్నారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు 2014 ఎన్డీఏలో
చోటు చేసుకున్న సమయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కేబినెట్ హోదాతో ఆయన కేబినెట్లో ఉన్నారు, మోడీ కేబినెట్లో. ఆ తర్వాత మళ్ళీ ఈసారి కేబినెట్ ర్యాంక్తో 36 ఏళ్ల వయసున్న అతి పిన్న వయసులో కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. అదే సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఆయనది చాలా అనూహ్యమైన రిజల్ట్గా చూడాల్సిన నేపథ్యం. వాస్తవానికి ఆయన 2019లోనే ఆయన పోటీ చేయాల్సిన సందర్భం. ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినారు. 2019లో నరసరావుపేట నుంచి పోటీ చేయడానికి ఆయన దాదాపుగా ఖరారైంది. కానీ చివరిలో రాయపాటి సాంబశివరావు అప్పట్లో పోటీ చేయడంతో అప్పుడు ఆయనకి అవకాశం దక్కలేదు. ఈసారి 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి అవకాశం దక్కించుకున్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం దేశంలోనే ఎంపీలందరిలో రిచెస్ట్ ఎంపీగా రిజిస్టర్ అయ్యారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల వైట్ అకౌంట్ చూపించిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో అందరూ ఎంపీలు కావచ్చు, లేకపోతే కేంద్ర కేబినెట్లో కూడా ఒక రిచెస్ట్ ఎంపీగా ఆయన రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయనకి అనూహ్యంగానే ఈ అవకాశం లభించిందని చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే ఆయనకి అంతర్జాతీయ అనుభవం ఉంది. ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్న గుంటూరు జిల్లా బుర్రిపాలెంకి సంబంధించిన, అంటే సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామానికి సంబంధించిన బుర్రిపాలెంకి సంబంధించిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ వైద్య వృత్తిని అభ్యసించి అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికాలో వైద్య వృత్తికి సంబంధించి నిర్వహించే ఎగ్జామ్స్ సంబంధించిన ఆన్లైన్ శిక్షణ ఇచ్చే యూ వరల్డ్ అనే ఒక సంస్థను స్థాపించి అక్కడి నుంచి ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్లోకి తీసుకుంటే ఆయన వల్ల ఖచ్చితంగా కొంత యువతకి ఉపాధి కలిగించే అవకాశం లభిస్తుంది. అలాగే ఆయన వల్ల ప్రయోజనాలు ఉంటాయని భావించి తెలుగుదేశం పార్టీ ఆయనకి అవకాశం ఇచ్చినట్టుగా భావించాల్సిన నేపథ్యం. ఇక భీమవరం నుంచి అయితే శ్రీనివాస్ వర్మది అయితే చాలా ఆసక్తికరమైన అంశం. ఆయన చివరి వరకు పోటీ చేస్తారా లేదా, ఆయన టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా మళ్ళీ మారుస్తారు, రఘురామరాజుకి ఆ స్థానాన్ని కేటాయించాలన్నట్టుగా పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ఆయన చివరి వరకు పోటీ చేసే వరకు ఆయన నామినేషన్ ఉపసంహరించుకునే ప్రయత్నం కూడా జరిగిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆయన గెలిచారు. గతంలో కార్పొరేటర్గా సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీతో అనుసంధానించిన ఆయన కార్పొరేటర్గా గతంలో గెలిచి ఉన్నారు. ఏకంగా కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలంగాణకి ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది. కేంద్ర కేబినెట్లోనూ తెలంగాణ నుంచి 2 మంత్రి పదవులు లభించాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ లీడర్ కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్లో చోటు దక్కింది. మోదీ 2.0లో సహాయ మంత్రిగా పనిచేయడమే కాకుండా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. మోదీ 3.0లో సైతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాబోతున్నారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ని కూడా మంత్రి పదవి వరించింది. కరీంనగర్ నుంచి వరుసగా 2సారి గెలిచిన బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు మోదీ 3.0లో భాగం కాబోతున్నారు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టనున్నారు బండి సంజయ్. వీరిద్దరికీ పీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఇద్దరు కలిసి ఒకే కారులో ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈసారి తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత లభించిన విషయం తెలిసిందే. మరి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అండ్ పార్టీలో ఎక్కడైనా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి ఇంకా ఆశించిన వారిలో? ఎస్, తెలంగాణలో అంతా అనుకున్నట్లుగానే బీజేపీకి సంబంధించిన ఎంపీల్లో 2కి క్యాబినెట్లో చోటు దక్కింది. దీని పట్ల బీజేపీ వర్గాలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి చూసినాం. ఇటు కిషన్ రెడ్డి కుటుంబం కావచ్చు, అటు బండి సంజయ్ ఫ్యామిలీ కావచ్చు, వీరంతా కూడా ఆనందోత్సాహంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎప్పట్లాగానే గతంలో 4 స్థానాలు గెలుచుకున్నప్పుడు ఒకే కేంద్ర మంత్రి ఉంటే ప్రస్తుతం 8 స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి 2 స్థానాలు దక్కాయని చెప్పాలి. మోడీ 3.0 క్యాబినెట్లో డెఫినెట్గా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని మరోసారి కంటిన్యూ చేస్తారన్నటువంటి ఆ ప్రచారం జరుగుతూనే మిగిలిన వారిలో ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కుతుందన్నటువంటి ఒక ఉత్కంఠకు ఈరోజు తెరదించారని చెప్పాలి. ముందుగా రేసులో ఉన్న వాళ్ళు కిషన్ రెడ్డితో పాటు డీకే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఈ ముగ్గురిలో మరొకరికి అవకాశం తప్పకుండా దక్కుతున్నటువంటి అంశంలో డెఫినెట్గా బీజేపీ హైకమాండ్ అంతా కూడా చర్చోపచర్చలు జరిపిన తర్వాత డెఫినెట్గా బండి సంజయ్ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తరపున కేంద్ర మంత్రులుగా అవుతున్న ముగ్గురు కూడా సామాన్య కార్యకర్తలుగా పార్టీలో ఎదిగిన వారు. ఆ సామాన్య కార్యకర్తల నుంచి పై స్థాయికి వచ్చిన వారికి మాత్రమే పార్టీ పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ప్రస్తుత క్యాబినెట్ ఎంపికలో మనకి కనిపిస్తుంది. డెఫినెట్గా తెలంగాణలో కూడా కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బీసీ సమాజ వర్గంలో ఉన్నటువంటి ఇటు బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీరిద్దరిలో మరొకరికి దక్కే అవకాశం ఉంది. కాబట్టి వారిలో ఎవరికి దక్కుతుందన్నటువంటి అంశం మీద ఈరోజు బండి సంజయ్కు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు డీకే అరుణ కావచ్చు, ఈటెల రాజేందర్ వీరిద్దరికి కూడా పార్టీ ఎలా అకామిడేట్ చేయబోతుంది, వీరికి కూడా మరొక క్యాబినెట్ విస్తరణలో ఏమైనా అవకాశం కల్పిస్తారన్నటువంటి చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని పార్టీ పగ్గాలు
వేరే వారికి అప్పచెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్కు పార్టీ పగ్గాలు అప్పచెప్తారా, లేకపోతే ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే అరుణకు ఏమైనా అప్పగిస్తారన్నటువంటి చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. డెఫినెట్గా వీరి ఇరువురిలో ఎవరికో ఒకరికి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో పాటు కేంద్ర స్థాయిలో పార్టీకి సంబంధించిన ఉన్నత పదవులు కూడా దక్కే అవకాశం ఉందంటూ బీజేపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరక ముందే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ షురూ చేశారు. ఈసారి పాలనలో తనదైన మార్కు చూపించాలనుకుంటున్న చంద్రబాబు ఆ మేరకు మార్పుల పర్వం మొదలుపెట్టారు. కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఆయా కార్యాలయాల నుండి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు పలు కీలక శాఖల అధికారులు రెడీ అవుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో, జెన్కోలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. ఇక అలానే గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై కూడా సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏమాత్రం సమయం వృధా కాకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికంటే ముందుగానే ఆయన పాలనాపరంగా తన పని కూడా ప్రారంభించేశారు. ఇప్పటికే తన ఆలోచనలు తాను పాలన చేపట్టిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లాలి అనుకుంటున్నది అనే దానికి సంబంధించి ఇప్పటికే సీఎస్కు కొన్ని సూచనలు కూడా చేశారు. చంద్రబాబు సూచనలతోటి సీఎస్ కూడా రంగంలోకి దిగారు. పలు శాఖలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పి కూడా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పోలవరంతో పాటుగా అమరావతికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు. సో ఈసారి కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. దానికి తగ్గట్టుగానే పోలవరం యొక్క స్థితిగతులు ఏంటి, గత 5 ఏళ్లలో అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఏంటి, అలాగే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతవరకు పనులు జరిగాయి అనే దానికి సంబంధించి వాస్తవ రూపాలకు సంబంధించి ఒక వైట్ పేపర్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సో పోలవరం ప్రాజెక్టు యొక్క స్థితిగతుల మీద పూర్తి సమాచారం కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వము భారీగా నిధులు ఖర్చు పెట్టేసింది. అవసరం లేకపోయినప్పటికీ కూడా ఓపెన్ మార్కెట్లో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పేసి కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. సో ఇప్పుడు గత 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అటు ట్రాన్స్కో నుంచి కానీ జెన్కో నుంచి కానీ ఎలాంటి కొనుగోలు జరిగాయి, ఎంత మేరకు నిధులు ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ సిద్ధం చేయాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి లభ్యత, ఎందుకంటే రాబోయే కాలంలో ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎంతవరకు నీటి లభ్యత ఉంది, ఎంతమంది రైతులకు మనం సాగునీరు అందించగలం అనే దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తోటి సిద్ధం కావాలని చెప్పేసి సాగునీటి శాఖ జలవనరుల శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వర్షాకాలం కూడా రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎస్ ఆ శాఖ అధికారులు కూడా ఆదేశించారు. ఇటీవల విజయవాడలో మంచినీటి తాగునీటి కలుషితం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి విజయవాడ మున్సిపాలిటీలో తాగునీటికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటికంటే కీలకమైనది అమరావతికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి తన యొక్క ఆలోచనలు సీఎస్కు వివరించారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే టైంకి అమరావతి అంతా కూడా చాలా నీట్గా కనబడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్నటి నుంచి కూడా అమరావతిలో దాదాపుగా 100 జేసీబీలు ప్రొక్లైన్లతోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్ల ముళ్ళ కంచెలను మొత్తం అన్నింటిని కూడా పిచ్చి మొక్కలన్నింటిని కూడా తొలగించే పనులు కూడా ప్రారంభించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఈ నెల 13వ తేదీనే ఆయన సెక్రటేరియట్కి రాబోతున్నారు. అదే రోజు నుంచి కూడా పాలన ప్రారంభించబోతున్నారు. ఆయన ప్రారంభించే సమయానికి ప్రాధాన్యత పరంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి అన్ని శాఖలు కూడా నివేదికలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తనదైన మార్కు చూపించి, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పాలన వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు ఖచ్చితంగా తనదైన మార్కుతోటి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా కూడా ఇప్పటి నుంచే కూడా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. రైట్ రావ్, థ్యాంక్ యూ.